గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ హేమంత్ ఇంతకుముందు హెచ్టీసీ నిమ్స్లో ఉండేది. సో నిమ్స్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి, హెచ్టీసీ మార్చాలి అన్నప్పుడు అదే టైంలో నేను అశ్విన్స్లో వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇది ఒక ప్రపోజల్ లాగా మేడంకి చెప్పాను, రమణి మేడం, సీతా మేడం. అంటే చాలా హాస్పిటల్లో ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలంటే చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా డిస్కషన్స్ ఉంటాయి. బట్ మేడం చెప్పినట్టు విత్ ఇన్ ఏ డే ఆర్ టూ నాకు ఎస్ చేసుకోండి అని ఆన్సర్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది సార్ జిఎస్ఎన్ రాజు సార్ నిన్న ఒక ఎమర్జెన్సీ మీటింగ్ వల్ల ఇక్కడ లేరు, బట్ సార్ ఉంటే చాలా ఇంకా హ్యాపీగా ఉండేది. ఇదంతా ఇంతమంది పేషెంట్స్, ఇంత సర్వీసెస్ అశ్విన్స్ నుంచి మీకు అందుతుందని తెలిసి సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సార్కి ఒకసారి ప్లీజ్ చప్పట్లు కొట్టండి. అండ్ సీతా మేడం, రమణి మేడం ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. చాలా ఫాస్ట్ డిసిజన్స్ అండ్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఈ సెంటర్స్ నడిపించడంలో. అండ్ సెకండ్ వచ్చేసి మీలో చాలామంది చూసుండరు, కానీ అన్ఇంటరప్టెడ్ మీకు ఫ్యాక్టర్స్ వస్తున్నా, లేదంటే కొత్త డ్రగ్స్ వస్తున్నా, ఇవన్నిటి వెనకాల సొసైటీ అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ కష్టపడుతుందండి. అదంతా మీకు రోజు కనిపించకపోవచ్చు. చంద్రశేఖర్ గారు కానీ, హేమంత్ గారు కానీ, వంశీ, ఈ ముగ్గురు కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారండి. దానివల్లనే మీకు చాలా కొత్త డ్రగ్స్ కూడా ఏవైతే హిమోఫీలియా ట్రీట్మెంట్లో వచ్చాయో అవన్నీ మనకు దాదాపు అన్నీ కూడా మన స్టేట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ అదే అంత ఈజీగా మనకు అవైలబుల్ రావడానికి సొసైటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డాక్టర్స్ ఉంటారు, మాట్లాడతారు, అడ్మినిస్ట్రేషన్స్ ఉంటారు, బట్ పేషెంట్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు రెగ్యులర్గా అట్లీస్ట్ వన్స్ ఏ మంత్ అలా వెళ్ళి అడ్మినిస్ట్రేటర్స్ని కలవడము, ఇవన్నీ చేయడం వల్లనే ఇది పాసిబుల్ అయిందని నా నమ్మకం. సో ఒక్కసారి హేమంత్, చంద్రశేఖర్ గారికి అండ్ వంశీ గారికి ప్లీజ్ థ్యాంక్ యూ. సో మీ అందరికీ హిమోఫీలియా గురించి కొద్ది గొప్ప ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. మీరొక్కరే కాదండి, దాదాపు ప్రపంచంలో దాదాపు 2.5 లక్షలకు మించి హిమోఫీలియా పేషెంట్స్ ఉన్నారు. అండ్ ప్రపంచం మొత్తంలో అత్యధిక మొత్తంలో పేషెంట్స్ మన దేశంలోనే ఉన్నారు. అండ్ ఇది ఇంకా మనం వెలికి తీయాల్సిన కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఏదైతే బయటపడ్డ కేసెస్లో ఇప్పటికీ మన దేశమే ప్రపంచంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ హిమోఫీలియా కేసెస్ ఉన్నాయన్నమాట. సో హిమోఫీలియాలో ఏ అని ఉంటుంది, ఎవరికైతే ఫ్యాక్టర్ 8 తక్కువగా ఉంటుందో వాళ్ళని హిమోఫీలియా ఏ అంటాము, ఫ్యాక్టర్ 9 తక్కువగా ఉంటే వాళ్ళని హిమోఫీలియా బి అంటాము. సో మళ్ళీ హిమోఫీలియాలో కూడా మైల్డ్ అంటారు. ఎవరికైతే ఫ్యాక్టర్ 8 అనేది 5% కన్నా ఎక్కువగా ఉంటుందో వాళ్ళని మైల్డ్ అంటాము. 1 to 5% ఉంటే దాటిని మోడరేట్ అంటాము. లెస్ దెన్ 1% ఉంటే సివియర్ అంటాం. సో ఒక్కసారి మీరు టెస్ట్ చేయించినప్పుడు ఏదైతే ఫ్యాక్టర్ ఉంటుందో అదే మీ జీవితాంతం ఉంటుందండి, మళ్ళీ చేంజ్ అవ్వడం ఏముంటుంది. ఒకసారి మీరు సివియర్ హిమోఫీలియా అయితే ఇంకా మీరు అదే సివియర్ హిమోఫీలియానే ఉంటుంది, మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో రిపీటెడ్గా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. సో మైల్డ్ హిమోఫీలియా వాళ్ళు వచ్చేసరికి చాలామంది సిమ్టమ్స్ ఏమి ఉండవండి. వాళ్ళకి ఏదైనా దెబ్బ తాకినప్పుడు కానీ, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా సర్జరీ జరిగినప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళలో బయటపడుతూ ఉంటుంది. చాలామంది హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ సివియర్ హిమోఫీలియా వాళ్ళు ఉంటారు. ఎవరికైతే ఫ్యాక్టర్ 8 అనేది లెస్ దెన్ 1% ఉంటుందో వాళ్ళని సివియర్ హిమోఫీలియా అంటాం. సో వీళ్ళలో ఏంటంటే స్పాంటేనియస్గా బ్లీడ్స్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి ఏంటంటే ఏదైనా దెబ్బ తాకినప్పుడు కానీ, ఏదైనా కుచ్చుకున్నప్పుడు ఏదైనా అప్పుడు బ్లీడ్ అవుతారు. కానీ సివియర్ హిమోఫిలిక్స్కి వచ్చేసరికి ఏంటి అంటే స్పాంటేనియస్గా, అంటే వాడు బాగానే ఉంటాడు, పొద్దున్న లేచేసరికి బ్లీడ్ అవుతుంది. సో ఆ స్పాంటేనియస్ బ్లీడింగ్ అనేది సివియర్ హిమోఫిలిక్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ బ్లీడింగ్ కూడా చాలా క్యారెక్టరిస్టిక్గా కీళ్ళల్లో ఎక్కువగా వస్తుంది. ఈ ఎల్బోస్లో కానీ, నీస్లో కానీ, యాంకిల్స్లో కానీ, హిప్స్లో కానీ వీటిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. కొంతమందిలో కండరాలలో వస్తుంది, సోయాస్ బ్లీడ్ అంటాము. సో వాటిలలో ఎక్కువగా వస్తుంది. చాలా రేర్గా స్పాంటేనియస్గా బ్రెయిన్లో కూడా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో స్పాంటేనియస్గా బ్లీడింగ్స్ అవుతూ ఉంటాయి ఈ సివియర్ హిమోఫీలియా పేషెంట్స్కి. మోడరేట్ వచ్చేసరికి వీళ్ళు అటు మధ్యలో ఉంటారు, మైల్డ్కి సివియర్కి మధ్యలో. ఏదైనా పెద్ద దెబ్బ తాకినప్పుడు బ్లీడ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో మేజర్గా మనం ఎక్కువగా హాస్పిటల్ సెట్టింగ్స్లో చూసేది సివియర్ హిమోఫీలియా పేషెంట్స్ని. సో ఏం జరుగుతుంది వీళ్ళలో అంటే జాయింట్ బ్లీడింగ్ అవుతుంది, అది ట్రీట్ చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ రిపీటెడ్గా బ్లీడ్ అవుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఇది జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి ఈ వ్యాధి అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ అనేది రిపీటెడ్గా జరుగుతూ ఉండడం వల్ల పర్టికులర్ జాయింట్ అనేది ఒక ఏజ్ తర్వాత కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో మామూలుగా మనకి జాయింట్స్ అంటే ఇలా మూమెంట్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు జాయింట్ డ్యామేజ్ అయ్యేసరికి కంప్లీట్గా ఒక యాంగిల్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో చాలా యంగ్ ఏజ్లో
ఈ రిపీటెడ్ బ్లీడ్స్ వల్ల చాలామంది సపోర్ట్స్ తీసుకొని నడవడం కానీ సపోర్ట్స్ తీసుకొని డైలీ యాక్టివిటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ జాయింట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సివియర్ హిమోఫీలియా పేషెంట్స్కి. సో ఇది ఇలా అవ్వకూడదు అంటే ఈ డిజబిలిటీ వరకు వెళ్ళకూడదు, ఈ జాయింట్ హెల్త్ అనేది పాడవకూడదు అంటే ఫ్యాక్టర్స్ మనం తీసుకోవాలన్నమాట. ముందంటే ఈ ఫ్యాక్టర్స్ కోసము బ్లడ్ అవి ఎక్కించేది, కానీ లాస్ట్ 4 yearsలో దాదాపు 95% మనము కంప్లీట్గా ఫ్యాక్టర్స్తోనే మేనేజ్ చేస్తున్నాం. చాలా తక్కువ కేసెస్లో ఎప్పుడైతే సివియర్ షార్టేజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం బ్లడ్ ఎక్కించాం. నాకు తెలిసి అది 2-3 సార్లు మాత్రమే. అదర్వైజ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి చాలా వైడ్గా అవైలబుల్, ఇప్పుడు చాలామందికి ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద ఏ సైట్లో బ్లీడ్ అయిందో ఆ సైట్ని బట్టి ఎంత కరెక్షన్ అనేది మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. అండ్ ఆ ఫ్యాక్టర్స్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్ 8 అయితే రోజుకి 2 సార్లు తీసుకోవాలి, ఫ్యాక్టర్ 9 అయితే రోజుకి 1 సారి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్యాక్టర్సే కాకుండా కొన్నిసార్లు మీరు బ్లీడ్ అయిన తర్వాత ఆ ఫ్యాక్టర్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. అలాంటి టైంలో మీరు ఆ బ్లీడ్ అయిన ఏదైతే జాయింట్ ఉందో దానికి రెస్ట్ ఇవ్వాలి, ఐస్ అప్లై చేయాలి, దాని చుట్టూ ఒక బ్యాండేజ్ వేసుకోవాలి, ఇంకా మూమెంట్ అవ్వకుండా. అలానే కొంచెం ఎలివేట్ చేసి లింపు పెడితే కొంత రిలీఫ్ ఉంటుంది అనమాట. ఇలా చేస్తూ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆ జాయింట్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో చాలామంది ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఇనిబిటర్స్ డెవలప్ అవుతాయి అది అంటారు. అది ఇనిబిటర్స్ అనేవి ఎవరికి వస్తాయి ఎవరికి రాదు అని చెప్పడం చాలా కష్టం అండి. సో అలా సో ఒక ఫ్యామిలీలో సపోజ్ అంతకుముందు జనరేషన్లో ఇనిబిటర్స్ ఉన్నాయనుకోండి, సబ్సిక్వెంట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది తప్పితే ఎవరికి వస్తాయి రాదు అని చెప్పడం చాలా కష్టం. అందుకే సివియర్ హిమోఫీలియా ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఇనిబిటర్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఏదైతే ఒకవేళ మీరు ఏదైనా సర్జరీ ప్లాన్ చేసుకున్నా కూడా సర్జరీకి ముందు ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మీకు ఇనిబిటర్స్ పాజిటివ్ వస్తాయి, ఆ తర్వాత మీకు చాలా రోజుల వరకు ఫ్యాక్టర్స్ అవసరం పడకపోతే మీకు ఇనిబిటర్స్ లెవెల్స్ అన్ని మెల్లిమెల్లిగా తగ్గి 0 అయిపోతాయి. అలా అని చెప్పి మీరు ఇనిబిటర్స్ పోయాయని అనుకోవడానికి లేదు. ఇనిబిటర్స్ ఒకసారి ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మన ట్రీట్మెంట్ మేనేజ్మెంట్లో ఇనిబిటర్స్ని కంప్లీట్గా తీసేసే ట్రీట్మెంట్స్ మనం ఇవ్వట్లేదు. సో ఒకసారి ఇనిబిటర్స్ ఉన్నాయి అంటే మీకు ఉన్నట్టే. సో లాస్ట్ 6 months బ్యాక్ ఒక యంగ్ పేషెంట్ చదువుకున్న అబ్బాయి యాక్సిడెంట్ అయ్యింది. అతనికి ఇంతకుముందు సిఎంసిలో టెస్ట్ చేసినప్పుడు ఇనిబిటర్స్ ఉన్నాయి. సో మధ్యలో ఎప్పుడు చెక్ చేయించుకున్నాడు, మధ్యలో ఎప్పుడు ఫ్యాక్టర్స్ తీసుకోలేదు, ఇనిబిటర్స్ నెగిటివ్ అయిపోయాయి. సో వెళ్ళారు, నాకు ఇనిబిటర్స్ లేవని చెప్పారు, సర్జరీ చేశారు. ఆ సర్జరీ తర్వాత దాదాపు 3 వారాలు కంటిన్యూస్గా బ్లీడ్, ఎన్ని బ్లడ్ ఎక్కించారో తెలియదు, రోజుకి 2-3 ప్యాక్సెల్స్ వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక్క చిన్న విషయం, లేదు సార్ నాకు ఇనిబిటర్స్ ఉండే అని ఒక్క చిన్న విషయం ఆ సర్జన్కి చెప్పి ఉంటే ఇంత పెద్ద ఇబ్బంది రాదనమాట. సో ఖచ్చితంగా ఇనిబిటర్స్ ఒకసారి ఉన్నాయి అంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ మీ డాక్టర్ గారికి చెప్తూ ఉండాలన్నమాట. సో అంతేకాకుండా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీరు ఇనిబిటర్స్ నెగిటివ్ ఉంటే ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే మేజర్ సర్జరీకి ముందు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం వల్ల కంటిన్యూస్గా 5 days ఒకవేళ ఫ్యాక్టర్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనుకోండి, ఆ తర్వాత కూడా నెక్స్ట్ 1 monthలో ఇనిబిటర్ టెస్ట్ అనేది చేయించుకోవాలన్నమాట. సో కొత్తగా చాలా మెడిసిన్స్ వచ్చాయి, ముందున్నంత ఇబ్బంది ఇప్పుడు మనకు లేదు. ఎస్పెషల్లీ ఫ్యాక్టర్ 8 పేషెంట్స్కి ఎమిసిజుమాబ్ వచ్చింది. ఈ ఎమిసిజుమాబ్ చాలా బాగా పనిచేస్తుంది. ఉస్మానియాలో దాదాపు 70కి పైగా పేషెంట్స్ ఇప్పుడు ఎమిసిజుమాబ్ మెడిసిన్ తీసుకుంటున్నారు. ఇది మామూలుగా అన్ని ఫ్యాక్టర్స్ మనకు నరాల్లోకి ఇచ్చినట్టయితే ఇది జనరల్గా మనం స్కిన్లోకి ఇస్తున్నాము. దాదాపు 3 వారాలకు ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటున్నారు రెగ్యులర్గా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అయితే ఎవ్రీ డే తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే వారానికి 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది. చాలా కొత్త మెడిసిన్స్ వచ్చాయి. ఫ్యాక్టర్ 9 వాళ్ళకి ఎక్స్టెండెడ్ ఆఫ్ లైఫ్ ఫ్యాక్టర్ 9s వచ్చాయి, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఫ్యూచర్ చాలా బాగుందండి. ఏదైతే మీరు లాస్ట్ 2-3 years బ్యాక్ పడ్డంత ఇబ్బంది నెక్స్ట్ 5 yearsలో పడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొత్తగా మన సిఎంసి వెల్లూరులో కూడా జీన్ థెరపీ ట్రయల్స్ చాలా సక్సెస్ అయ్యాయి. ఒకసారి జీన్ థెరపీస్ చేసిన తర్వాత ఆ పేషెంట్స్ ఫ్యాక్టర్ లెవెల్స్ అనేవి చాలా అద్భుతంగా మెయింటైన్ అవుతున్నాయి, మళ్ళీ ఫ్యాక్టర్స్ అవసరం లేకుండా మెయింటైన్ అవుతున్నాయి. సో ఫ్యూచర్ చాలా బాగుంది. మీరు ఎప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు. చాలా కొత్త మెడిసిన్స్ వచ్చాయి. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిగతా వాళ్ళలాగా హ్యాపీగా ఆ రకంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తారు. సో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. రెగ్యులర్గా ఎవరు చెప్పిన మాటలు వినకుండా
స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కొంతమంది వచ్చి అంటారు హెమిలిబ్రా ఏం పని చేస్తుంది అది, అలా కాదండి. ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఏంటి అన్నది అలా మీరు డిసైడ్ చేసుకోకండి. దానికి చదివిన డాక్టర్ ఉంటారు, దానికి స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. సో వాళ్ళని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన మాట విని ఫ్యాక్టర్స్తో పాటు మీ ఫిజియోథెరపీ కూడా చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.